కలుషాత్ములపై కరుణను పొంది జీవనరంగండి దేవుని జీవనరంగండి దివిని భూమిపై నిల్చండి రండి రండి నా జతగా నడవండి రండి రండి నా జతగా నడవండి చిన్నారి బాలల్లారా చెలగేటి తరగల్లారా చిన్నారి బాలల్లారా చెలగేటి తరగల్లారా ఈ మాటలు తేలిన చినుకులు మీ మనసులు వెన్నెల తులచండి నా ఒడిలో చేరండి మా ఏరియాలో మా కాలనీలో అన్నయ్య ఉన్నారు, మేము ఉన్నాం. ప్రతి కూడా మా సంఘం అంతా కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు అకస్మాత్తుగా ఆమెకు మనం చెప్తాను. తర్వాత ఎవరు తెలిసిన అందరూ కూడా మీరు ఇక్కడ వేదిక పైన రావాలి. మీరు ఒక అభిషేకం తీసుకొని ఒక దైవసేవకుడు రూపంగా ఉంటూ మన మధ్యలో ఎంతో భారము మన జల్దీ తీసుకురండి. సంవత్సరం కూడా మన యొక్క సంఘంలో మన యొక్క పాస్టర్ అయిన సురేష్ గారు ఈ రోజున యేసు ప్రభు పుట్టినరోజు శుభ సందర్భంగా సురేష్ పాస్టర్ యొక్క కొడుకు ఆ యొక్క దేవుని రూపంలో మనస్ఫూర్తిగా వచ్చినందుకు కూడా కరెక్ట్గా సెట్ అయ్యాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేస్తే నేను ఫస్ట్ టైం చూసి ఎన్ని చర్చలు తిరిగాను, కానీ ఈ యొక్క మన యొక్క చర్చలోనే మన యొక్క సంఘంలోనే ఈ విధంగా కరెక్ట్ సెట్ అయిన యొక్క దేవుడి రూపంలో. ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కంపల్సరీ ఏ భగవంతుడైనా సరే మనసులో వస్తాడు. కనుక గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని ఏర్పరచుకొని సంఘ సభ్యులు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతమంది సభ్యులుగా చేర్చి ఈ యొక్క సంఘంలో యొక్క ప్రభువుని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధిస్తారో కొంచెం చెల్లిపోయింది. ఎందుకంటే మనము ఇన్ని కనీసం నేను 20 చర్చలకు పోయొచ్చాను. కానీ ఎప్పుడు కూడా ఆ యొక్క కుటుంబాలకు మరి ఇక్కడ ఈ సంఘంలో చేరిన ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఆ యొక్క దేవుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు దేవుడా కాదా అని కూడా కొన్ని పరీక్షలు పెట్టి రక్తం చిందించైనా సరే ఆయన మనసుకున్న కుష్ఠరోగులను కానివ్వండి, ఇంకా ఎన్ని రోగాలు ఉన్నా కూడా అతని మనసును అతుక్కొని ఆ యొక్క రోగాలను కూడా దేవుడు ఆ యొక్క మనస్ఫూర్తిగా అతనిలోకి తీసుకొని ఎన్నో కష్టాలు కూడా పడ్డాడు. మన గురించి ఆయన పడ్డది కనుక ఆ యొక్క దేవుని కూడా మనం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని కొలిచి మనస్ఫూర్తిగా ఒకటి సొంతంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని చెప్తున్నాను. అంటే సంఘం అంటే ఆల్రెడీ ఉన్నది కాబట్టి భవనం ఏర్పరచుకుందామని చెప్తున్నాను.
హస్తాలు అలాంటి అడుగులు మీరు ఇక్కడ ఏర్పరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. భూమి ఆకాశం గతించిపోయినా మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టిన అన్నయ్య గారి ఎన్నడూ కూడా గతించిపోరు ప్రభా. వాళ్ళ వంశానికి ప్రభా మీరు సదాకాలం మీరు తోడు నడిపించండి ప్రభా. రాజకీయ నాయకులు తండ్రి చేస్తున్న సేవ ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు తోడు నిద్రపడుతున్నారు తండ్రి. అయినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి అది కూడా తండ్రి. అయినప్పుడు ప్రభా మీరు తోడు సాయం చేద్దండి, మంచి ఆయుషంగా తెచ్చండి ప్రభా. తండ్రి ఇంకా రేపటి ఆశీర్వాదం కనుక మీరందరూ కూడా మంచిగా ప్రార్థనలు చేయండి. సమయంలో మన పూల ఎందుకంటే ఎందుకు అని ఆశ్చర్యం కలగవచ్చు. ఈరోజు వీళ్ళు సంఘములు ఒక ఎవజలిస్ట్ గా సంఘములు ఒక కాపరికి సంబంధించి చెప్పినట్టే మీరు ఏది కూడా దేవునికి అనుకూలంగా చేస్తారో దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా చేయరు మంచిది అన్నప్పుడు మరి చక్కని ఈరోజు ఈ ముగ్గురు బిడ్డలు కూడా మన పూలదండతో సన్మానం చేయడం జరిగింది. వారందరూ తండ్రి పరిశుద్ధ మహోన్నతుడా ఈ క్రిస్మస్ అనగా ప్రభా మీరు లేకపోతే క్రిస్మస్ లేదు. ఆనాడు మీరు జన్మించారు 2000 సంవత్సరాల క్రితం కనుక ఈరోజు తండ్రి క్రిస్మస్ ఒక తండ్రి సెలబ్రేషన్ మేము చేసుకొని అయ్యా మీకు ప్రభా అడిగుంటండి మీ అందు మేము పొందుతున్నప్పుడు కన్నా ఇక్కడ కూడొచ్చిన చిన్న బిడ్డలకు పెద్ద బిడ్డలకు అందరికీ తండ్రి అయ్యా సారీస్ మధ్యలో హతపడి సాయం చేయండి. బ్రదర్ అగస్టిని కూడా తండ్రి ప్రభా మీ ఒక ప్రభా ఇవైనా చాలా మంది ఇంకా లోతుగా వెళ్ళి మిమ్మల్ని చూడగలిగారు అయ్యా. సంతోషమైన దుఃఖకరమైన ఆయా కన్నీళ్ళు వారు కార్చారు. సురేష్ గారు కూడా వచ్చి నేను ఎన్నో సంఘాలు 30, 40, 50 సంఘాలు తిరిగాను అయినప్పుడు కూడా ఆయన చూడలేదన్న ప్రభా వారి హృదయాన్ని మీద కలిగించారు. మీకు స్తోత్రం అయ్యా. ఇక్కడ కూడా వచ్చి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఎవరిగా అయ్యా ప్రభా ముగ్గురు బిడ్డలు కూడా దీనికి ఆశీర్వదించండి. దైవ వాక్యము ఇచ్చిన దేవునికి స్తోత్రము చెల్లింతుమా. జీవజలములు ఇచ్చిన ప్రభువునకు స్తుతులు చెల్లించుమా. యేసే మార్గమని యేసే సత్యమని యేసే మార్గమని మనం ప్రార్థిస్తాము. రాసుడు దైవ సేవకుడుగా నియమింపబడ్డాడు అని ఈ మందిరంలోనే ప్రకటించబడింది కనుక అది దేవుని దయ. నీ యొక్క అమూల్యమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను.